జీపీటీ లాంటి పవర్ఫుల్ ఏఐలు మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. కానీ అసలు వీటిని తెర వెనుక ఎలా తయారుచేస్తారు? స్క్రాచ్ నుండి ఇంత ఇంటెలిజెంట్ టెక్నాలజీని ఎలా బిల్డ్ చేస్తారు? దీని వెనుకున్న సీక్రెటేంటి? ఈరోజు మనం ఒక ఫౌండేషనల్ ఏఐ మోడల్ తయారీ వెనుకున్న రెసిపీ ఏంటో చూద్దాం. ఆ రెసిపీలో ఏమేమున్నాయో ఒక్కొక్కటిగా విడమరచి తెలుసుకుందాం. మన ఈ ఏఐ రెసిపీలో మొత్తం 5 ముఖ్యమైన స్టెప్సున్నాయి. మొదట ప్రీ ట్రైనింగ్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత ఏఐకి భాషను ఎలా సిద్ధం చేస్తారు, అసలు ఆ మోడల్ ఏం నేర్చుకుంటుందో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇంత పెద్ద స్కేల్లో ట్రైనింగ్ ఎలా చేస్తారు, చివరికి ఆ ఏఐ ఎంత బాగా పనిచేస్తుందో ఎలా టెస్ట్ చేస్తారు, ఇవన్నీ చూద్దాం. సో పదండి మొదలు పెడదాం. సరే, మొదటి స్టెప్ పునాది వేయడం. ఒక ఏఐకి ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ నేర్పించే ముందు దానికి జనరల్గా ప్రపంచం గురించి చాలా విషయాలు తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే, ఒక పెద్ద షెఫ్ ఒక స్పెషల్ డిష్ నేర్చుకునే ముందు కత్తి ఎలా వాడాలి, పదార్థాల గురించి బేసిక్స్ తెలుసుకోవాలి కదా. ఏఐకి కూడా అచ్చం అలాగే ఒక ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ కావాలి. దీన్నే ప్రీ ట్రైనింగ్ అంటారు. మనం ప్రతిరోజు వాడే ఏఐ చాట్బాట్ల వెనుక ఇంత పెద్ద ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అసలు ఏమీ లేని దగ్గర్నుంచి ఇంత పవర్ఫుల్ మోడల్ని ఎలా క్రియేట్ చేస్తారు? ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ అనాలిసిస్. ఒక్కసారి ఈ టైమ్లైన్ చూడండి. ఇది సింపుల్ గ్రోత్ కాదు, ఒక ఎక్స్ప్లోజన్ లాంటిది. కొన్నేళ్లులోనే ఈ మోడల్స్ ఒక చిన్న గది నుండి ఆకాశాన్ని తాకే బిల్డింగ్లాగా పెరిగాయి. ప్రతి కొత్త వర్షన్ దానికి ముందున్న వర్షన్ కన్నా జస్ట్ కొంచెం బెటర్ కాదు, అది కంప్లీట్గా వేరే లెవెల్ పవర్ని చూపించింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ప్రీ ట్రైనింగ్ యొక్క గోల్ ఏదో ఒక్క పనిలో ఎక్స్పర్ట్ని తయారు చేయడం కాదు. దానికి బదులుగా చాలా రకాల పనుల్ని నేర్చుకోగల ఒక జనరలిస్ట్ని తయారు చేయడం. ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాగా అన్నమాట. దాని తర్వాత మనకు కావలసిన ఏ పని కోసమైనా వాడుకోవచ్చు. సరే, ఫౌండేషన్ రెడీ అయింది. ఇక మన రెసిపీలో మొదటి ఇంగ్రీడియంట్ లాంగ్వేజ్ని సిద్ధం చేసుకోవాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. మనుషుల భాష చాలా కాంప్లెక్స్గా, రూల్స్ లేకుండా ఉంటుంది కదా. మరి లాజిక్తో పనిచేసే ఒక మషీన్కి దీన్ని ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఇది చాలా ఫండమెంటల్ ప్రాబ్లం. ఇంటర్నెట్లో ఉన్న కోట్లాది పేజీల టెక్స్ట్ని, అంటే కవితల నుండి కంప్యూటర్ కోడ్ వరకు అన్నిటినీ కంప్యూటర్లు చదవగలిగే నంబర్లుగా ఎలా మార్చాలి? ఈ ప్రశ్నకు సమాధానమే మన నెక్స్ట్ స్టెప్. దీనికి సమాధానమే టోకెనైజేషన్. ఇది ఒక రకంగా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటిది. మనం వంట చేసే ముందు కూరగాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా, అలాగే టోకెనైజేషన్ అనేది టెక్స్ట్ని చిన్న చిన్న యూనిట్స్గా, అంటే టోకెన్లుగా విడగొడుతుంది. ఆ తర్వాత ప్రతి టోకెన్కి ఒక యునీక్ నంబర్ ఇస్తుంది. అంతే, ఇప్పుడు భాష అనేది ఏఐ ప్రాసెస్ చేయగల ఒక రా మెటీరియల్ అయిపోయింది. గతంలో ఈ టోకెన్ల డిక్షనరీని ఒకేసారి క్రియేట్ చేసి దాన్ని ఫిక్స్డ్గా వదిలేసేవారు. దీన్నే స్టాటిక్ టోకెనైజర్స్ అంటారు. కానీ ఇప్పుడింకా స్మార్ట్ పద్ధతులొచ్చాయి. అవే అడాప్టివ్ టోకెనైజర్స్. ఇందులో టోకెనైజర్ కూడా ఏఐ మోడల్తో పాటు నేర్చుకుంటుంది. అంటే ఏ పదాలను ఎలా విడదీస్తే మోడల్ ఇంకా బాగా నేర్చుకుంటుందో ఫీడ్బ్యాక్ తీసుకుని తనని తాను మార్చుకుంటుందన్నమాట. దీనివల్ల ట్రైనింగ్ చాలా ఎఫిషియెంట్గా మారుతుంది. ఓకే, మన ఇంగ్రీడియంట్స్ రెడీ. టెక్స్ట్ని నంబర్స్గా మార్చేశాం. మరి ఇప్పుడు ఆ నంబర్స్తో మోడల్ ఏం చేస్తుంది? అసలు ట్రైనింగ్ టైంలో అది ఏం నేర్చుకోవాలని ట్రై చేస్తుంది? మన రెసిపీలో ఉన్న అసలైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్ నెంబర్లుగా మారినంత మాత్రాన సరిపోదు కదా. మోడల్ వాటి నుండి ఎలా నేర్చుకుంటుంది? అంటే నేర్చుకోవటం అంటే జస్ట్ డేటాని చూడటం కాదు. మోడల్ ఆడుతూ నేర్చుకోవడానికి కొన్ని టార్గెట్స్ లేదా కొన్ని గేమ్స్ కావాలి. మోడల్కి లాంగ్వేజ్ నేర్పించడానికి కొన్ని స్మార్ట్ గేమ్స్ డిజైన్ చేశారు. ఒక గేమ్ పేరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోవచ్చు. అంటే ఒక సెంటెన్స్లో కొన్ని పదాల్ని దాచిపెట్టి ఆ ఖాళీలో ఏం వస్తుందో ఊహించమని మోడల్ని అడుగుతారు. దీనివల్ల పదాల మధ్య రిలేషన్ ఏంటో దానికి అర్థమవుతుంది. ఇంకో గేమ్ ఏంటంటే నెక్స్ట్ వర్డ్ ఏంటి చెప్పు. ఇది వాక్యాలను ఫ్లోతో అర్థవంతంగా ఎలా రాయాలో నేర్పిస్తుంది. ఇలాంటి గేమ్స్ ఆడుతూనే మోడల్ లాంగ్వేజ్ వెనకున్న స్ట్రక్చర్ని, ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది. సరే, మన రెసిపీ ఉంది, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. మనం ఇంట్లో చిన్నగా వంట చెయ్యట్లేదు. ఒక పెద్ద ఇండస్ట్రియల్ కిచెన్లో లక్షల మందికి సరిపడా వంట చేస్తున్నాం. ఇంత పెద్ద స్కేల్లో ట్రైనింగ్ ఇవ్వడంలో ఉండే ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం.
వందల కోట్ల పారామీటర్స్ ఉన్న ఒక మోడల్ని ట్రైన్ చేయాలంటే కంప్యూటర్ మెమరీ చాలదు. మరి ఆ మెమరీ నిండిపోకుండా కంటిన్యూస్గా ట్రైనింగ్ ఎలా చేస్తారు? ఇది చాలా పెద్ద సమస్య. ఈ పెద్ద మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి విపరీతమైన కంప్యూటింగ్ పవర్, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా జీపీయూ మెమరీ కావాలి. ఈ జీపీయూ మెమరీ అనేది ఒక చిన్న గిన్నెలాంటిది, కానీ మనం ప్రాసెస్ చేయాల్సిన డేటా ఒక సముద్రమంతుంటుంది. మరి ఆ గిన్నె నిండిపోకుండా ఈ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి? దీనికి చాలా తెలివైన ఒక సొల్యూషన్ కావాలి. ఈ ప్రాబ్లంకి ఒక స్మార్ట్ సొల్యూషనే గ్రేడియంట్ అక్యుములేషన్. దాని ఎఫెక్ట్ ఏంటో ఈ చార్ట్లో క్లియర్గా చూడొచ్చు. ఈ టెక్నిక్ వాడకముందు చూడండి మెమరీ యూసేజ్ ఎంత ఎక్కువగా ఉందో. ఆప్టిమైజేషన్ తర్వాత అది ఆల్మోస్ట్ సగానికి పడిపోయింది. ఈ సింపుల్ ట్రిక్ లాంటి టెక్నికే ఈరోజు మనం చూస్తున్న భారీ ఏఐ మోడల్స్ ట్రైనింగ్ని పాసిబుల్ చేసింది. ఓకే, ఇంత కష్టపడి మన ఏఐ వంటకాన్ని తయారుచేశాం, అన్నీ అయిపోయాయి. కానీ అసలైన టెస్ట్ ఇప్పుడే ఉంది. మన రెసిపీ సక్సెస్ అయ్యిందా లేదా? మనం చేసిన ఈ వంటకం టేస్ట్ ఎలా ఉంది? ఇది తెలుసుకోవడానికి చేసే రుచి పరీక్ష గురించే ఇప్పుడు చూద్దాం. అంటే క్వాలిటీ కంట్రోల్ అన్నమాట. మోడల్ ట్రైనింగ్ పూర్తయింది, అంతా బానే ఉంది. కానీ అది నిజంగా బాగా పనిచేస్తుందని మనకెలా తెలుస్తుంది? అంటే బాగుంది అనడానికి కొలమానమేంటి? దాన్ని ఎలా మెజర్ చెయ్యాలి? ఏఐ పెర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ఒకే ఒక టెస్ట్ సరిపోదు. మనం చేసిన డిష్ స్వీతా లేక స్పైసీనా అనేదాన్ని బట్టి టేస్ట్ చేస్తాం కదా. అలాగే ఏఐ చేసే టాస్క్ని బట్టి రకరకాల మెట్రిక్స్ వాడతారు. ఉదాహరణకు మెషిన్ ట్రాన్స్లేషన్ కోసం BLU అనే స్కోర్ వాడతారు. అది ఎంత కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసిందో చెబుతుంది. అలాగే సమరైజేషన్ టాస్క్ల కోసం ROU వాడతారు. టెక్స్ట్ ఎంత సిమాంటిక్గా సిమిలర్గా ఉందో తెలుసుకోవడానికి బర్డ్ స్కోర్ వాడతారు. ఇలా ప్రతి మెట్రిక్ ఒక్కో రకమైన క్వాలిటీని చెక్ చేస్తుందన్నమాట. ఈ పవర్ఫుల్ టెక్నాలజీ వెనుక కొన్ని పెద్ద ఛాలెంజెస్, కన్సర్న్స్ కూడా ఉన్నాయి. వీటిని మనం ఇగ్నోర్ చేయలేం. వీటిని బిల్డ్ చేయడానికయ్యే విపరీతమైన ఖర్చు, ట్రైనింగ్ డేటా నుండి వచ్చే బయాస్, కొన్నిసార్లు అవి చెప్పే సమాధానం వెనుక లాజిక్ ఏంటో మనకర్థం కాకపోవడం, అదే బ్లాక్ బాక్స్ ప్రాబ్లం, ఇంకా డేటా ప్రైవసీ రిస్కులు, ఇలా చాలా ఉన్నాయి. ఇది ఒక స్పెసిఫిక్ ప్రైవసీ రిస్క్ని చూపిస్తుంది. చూడండి, ప్రాసెస్లోని మొదటి స్టెప్ అంటే టోకనైజేషన్లోనే కొన్నిసార్లు పేర్లు, అడ్రస్సులు లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపట్టగలిగే టోకెన్లుగా విడిపోవచ్చు. అంటే టెక్నాలజీలోని ప్రతి చిన్న స్టెప్లో కూడా ఇలాంటి పెద్ద సామాజిక ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కేవలం ఒక పవర్ఫుల్ మోడల్ని తయారు చేయడమే గోల్ కాదు. దాన్ని బాధ్యతాయుతంగా, నమ్మదగినదిగా కూడా నిర్మించాలి. టెక్నికల్ ఛాలెంజెస్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ మొత్తం ఎనాలిసిస్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ మోడల్స్ నేర్చుకోవడంలో రోజురోజుకి బెటర్ అవుతున్నాయి. కానీ అవి సరైన విషయాలు నేర్చుకుంటున్నారని మనం ఎలా నిర్ధారించుకోవాలి? ఏఐ యొక్క భవిష్యత్తు అనేది కేవలం దాన్ని ఎలా బిల్డ్ చేస్తున్నాం అనేదానిపైనే కాదు, అసలు ఎందుకు బిల్డ్ చేస్తున్నాం, దానితో ఏం సాధించాలనుకుంటున్నామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.